హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి విజయవాడలో కనకదుర్గాదేవి దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజే ఫస్ట్ రోజు కావటం వల్ల చాలా రకాల ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలాగే నారా లోకేష్ గారు, వెంకయ్య నాయుడు గారు కూడా వస్తున్నారు. డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, చాలా రకాల ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. విజయవాడ రోడ్లన్నీ కూడా లైటింగ్తో దగదగ మెరిసిపోతున్నాయి కదా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా కొండపైన లైటింగ్, అదే కనకదుర్గాదేవి టెంపుల్. మనకి రైట్ సైడ్ కొండపైన లైటింగ్తో కనిపిస్తుంది కదా, అదంతా కూడా కనకదుర్గాదేవి టెంపుల్. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇదంతా కూడా కృష్ణా నది రివర్. కనకదుర్గమ్మ గుడి విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. ప్రెజెంట్ మనం పున్నమి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడే ప్లాన్ చేశారు. గుడికి దగ్గరలోనే ఉంటుంది పున్నమి ఘాట్. ఇదే పున్నమి ఘాట్. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. నాకు కూడా చాలా తొందరగా ఉంది లోపల ఎలా ఉండబోతుందా అని. చూస్తున్నారు కదా, లోపలికి రాగానే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ లైటింగ్ అదిరిపోయింది. వేరే లెవెల్లో ఉంది ఇక్కడ లైటింగ్ వర్క్ అయితే. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శేఖర్ వ్లాగ్స్. ప్రెసెంట్ అయితే మనం విజయవాడలో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి దసరా ఉత్సవాల్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు, అరేంజ్మెంట్స్ అన్ని కూడా అదిరిపోయేలా చేశారు. మనం లోపలికి రాగానే ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రతి సంవత్సరం కూడా దసరా మొదటి రోజున ఈ ఫైర్ వర్క్స్ అనేవి కొన్ని లక్షల రూపాయలతో కండక్ట్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది, చూసేయండి. సో ఫైర్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. అక్కడ ఆరెంజ్ కలర్లో కట్టారు కదా, అది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. అసలు విజయవాడ ఎలా రావాలి, ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి అని కొండపైకి వెళ్ళి చూపించా. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో లోపలికి వస్తే మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. రెండు పక్కల కూడా గజరాజుల్ని ఉంచి మధ్యలో అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూసుకొని మనం పక్కకు వెళ్తే ఇదేదో హిమాలయాల్లో గుహ లాంటి సెట్ అయితే వేశారు. మొత్తం కూడా వైట్గా ఉంది. లోపలికి వస్తే అంతా కూడా చల్లగా ఉంది. పైకి వెళ్దాం. పైన శివలింగం, త్రిశూలం ఉంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇదంతా కూడా ఐస్ పెట్టారనమాట. కింద కాళ్ళ కింద ఐస్ పెట్టారు. చాలా చల్లగా ఉంది. ఏదో నిజంగానే హిమాలయాల్లో ఉన్నట్టు ఉంది. అంత చల్లగా ఉంది ఇక్కడ. ఇది చూసుకొని పక్కకు వెళ్తే ఆ ఎదురుగా శివలింగాలతో ఒక సెట్ అయితే వేశారు. ఇందులో చాలా శివలింగాలు అయితే ప్రతిష్ఠ చేశారు. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రకంగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఈవెంట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ డ్రోన్ షో స్టార్ట్ అయింది. అక్కడ ఆకాశంలో కనిపిస్తున్నాయి కదా లైటింగ్స్, అవన్నీ కూడా డ్రోన్స్ అన్నమాట. డ్రోన్స్ తోనే ఆ రకరకాల ఇమేజెస్ అయితే డిస్ప్లే చేస్తారు.
అండ్ ఇక్కడికి వచ్చే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా రకాల కాస్ట్యూమ్స్ అయితే వీళ్ళు పెట్టారు. చూడొచ్చు, పొడవాటి మనుషులు, కింగ్ కాంగ్స్, డ్రాగన్స్, డైమండ్ డాన్సర్స్, జోకర్స్, టెడ్డీ బేర్స్, ఇంకా చాలా రకాల కాస్ట్యూమ్స్ అయితే పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఫెస్టివల్ మూడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనం ఇప్పుడైతే దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్దాము. చూడొచ్చు, రోడ్లన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయి ఎక్కడ చూసినా కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది. సో ఇదే దుర్గమ్మ తల్లి గుడి కొండపైకి వెళ్ళటానికి మెట్ల మార్గం సైడ్ అనమాట. సో లోపలికి వస్తే ఇక్కడ ఫ్రీ వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఈ సైడ్ అయితే ప్రసాదాల కౌంటర్ పెట్టారు. దారి పొడుగున లైటింగ్తో నింపేశారు, దగదగలాడిపోతుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవటానికి ఏర్పాట్లు చేశారు. సో లోపల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, వెళ్దాము. అండ్ ఇక్కడ 2 రకాల ఉప్మాలు అయితే పెట్టారు, వేడివేడిగా చాలా రుచికరంగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ విజయవాడ దసరా సంబరాల్లో మొదటి రోజు. రేపు 2వ రోజున గొల్లపూడిలో జరగబోయే భారీ ఎగ్జిబిషన్ ఇంకా కల్చర్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే ప్రతిరోజు దసరా ఉత్సవాల ఈవెంట్ని మన ఛానల్లో లైవ్ పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.